లక్ష్మణుడు కోపంతో సుగ్రీవుడి దగ్గరకు వెళ్లి రాముడికి ఇచ్చిన మాట గుర్తు చేస్తాడు. సుగ్రీవుడు భయపడి వెంటనే క్షమాపణ కోరి సీతను వెతకడానికి తన సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. కిష్కింధ కాండం ఇక్కడితో ముగుస్తుంది. ఈ భాగంలో రాముడికి సుగ్రీవుడు అనే మంచి మిత్రుడు దొరుకుతాడు. ఈ స్నేహం రాముడికి ఎంతగానో సహాయం చేస్తుంది. తర్వాతి భాగం సుందరకాండంలో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లడం చూద్దాం. ఆ సాహస యాత్ర గురించి తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ రామాయణం వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరియు మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా తెలియజేయండి. మీకు నేను చేస్తున్న ఈ రామాయణం వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకా మొదటి ఎపిసోడ్స్ చూడకపోయి ఉంటే వాటిని కూడా చూసేయండి. మిగతా ఎపిసోడ్స్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రామాయణంలో 5వ కాండ సుందరకాండలో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీరామ్.